ధ్వని బలికించే డప్పు శబ్దమల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం వీచే పవనములా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం నీ నిరాశతతో సమ్మెల దెబ్బలాగ్నిలగాల్చైరా నీ జీవిత పుటలల్లో లక్ష్యాల్ని కొలిమిగా మార్చైరా ప్రతి గడియను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టును ఎక్కైరా నువ్వు వేసే అనుకుల ధరని జనమంత స్వాగతమే పలికే కార్మికులు ఆటో కార్మికులు ఆటో అన్నలు డబుల్ రన్ స్టార్ట్ అన్నా. రేపు యూనియన్ తరఫు నుంచి మనకు వ్యాన్లు ఆటోలు అన్నీ బంద్ ఇవ్వాలని చెప్పేసి పిలుపు వచ్చింది. దాని ప్రకారంగా మేము కూడా మద్దతు ఇస్తున్నాం. మేము కూడా స్ట్రైక్ చేస్తున్నాం. అందరి ఆటో డ్రైవర్లకు ఏంటంటే ఏది మన ఛానళ్ళ కోసం దానిల కోసం దీనిల కోసం అని ఇది చేస్తారు. దానికోసమే మేము కూడా బంద్ పాటిస్తున్నాము. దీనికోసమే అందరం నిలబడి మాట్లాడుతున్నాం. అందరికీ ఆటో మద్దతు మేమే ఇస్తున్నాం భయ్ అని చెప్పేసి అన్ని ఆటో లైసెన్స్ కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి దానివల్ల అందరికీ ఆటో డ్రైవర్లకు చెప్పడం ఏంటంటే బంద్ కార్యక్రమం రేపు జరుగుతుంది కనుక ఈ లైసెన్స్లకు పేపర్లు యాక్సిడెంట్ల కోసం కూడా దీనికోసం అందరూ మాట్లాడుతున్నారు కనుక దీని బంద్ పాటిస్తున్నాం. మీరందరూ మద్దతు మేము సంపాదించి వెనకేసుకునేది ఏం లేదు. అట్లా ఫైనాన్షియల్గా నడపడమే అవుతుంది కానీ నా భార్య పిల్లల్ని నడుపుకోవడానికి అసలు ఛాన్స్ లేకుండా రోజుకు సంపాదించేది నేను ఇప్పుడు 700-800 ఉంటే అది కూడా మొత్తం టోటల్ గా అందులోంచి గ్యాస్ డబ్బులు తీసేయాలి, మళ్ళీ ఆయిల్ డబ్బులు ఉంటాయి, మళ్ళీ ఏమైనా మెకానిక్ ఛార్జెస్ వచ్చిందనుకో అంత పోను 300-400 కంటే ఎక్కువ మిగిలింది మాకు.
ఈ 300-400 దీనికంటే ఒక సెక్యూరిటీ జాబ్ అని చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. కాకపోతే ఇది రోజు రోజు సంపాదిస్తున్నాం కాబట్టి మేము ఈ వదలలేకపోతున్నాం. కార్మికులు ఆటో కార్మికులు ఆటో అన్నలు I don't care what people think of me. They don't fight my battles. They don't live my struggles. And they don't carry my dreams.